ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చేయండి సార్ ఎట్లా సార్ ఎట్లా చూస్తారు సార్ పోడు రైతులకు సంబంధించింది నిన్న మొన్న మేము కూడా మిమ్మల్ని ఫాలో అవుతా ఉన్నాం రెగ్యులర్గా. ఎట్లా చూస్తారు ఈ సమస్యను, ఎందుకు సమస్య ఇట్లానే ఉంటుందని అనుకుంటున్నారు సార్? మొట్టమొదట మీరు వీళ్ళందరి బాధను చూడడానికి మొట్టమొదట దీందా గ్రామం అనేది మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో ఉంటుంది. ఇక్కడ ఈ ప్రజలందరూ కూడా చాలా దయనీయమైన పరిస్థితుల్లో బతుకుతారు. వీళ్ళకు కేవలం ఒకటే పంట వస్తుంది. ఆ పంట వస్తేనే ఆ పంట నుంచి వచ్చిన పత్తి పంట, ఆ పంట నుంచి వచ్చిన పైసలతోనే బియ్యము పప్పులు కొనుక్కోవాలి. అంతకుమించి వేరే మార్గం వీళ్ళకు లేదు. ఇవాళ ఫారెస్ట్ అధికారులు అన్ని గ్రామాలల్లో మేము పోరాటం చేయంగా, నేను సిర్పూర్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేగా పోరాటం చేయంగా అన్ని గ్రామాలలో వదిలేసి ఒక దీమ్దలోనే పట్టుకున్నాం. దీమ్ద గురించి కూడా మేము ఫారెస్ట్ అధికారుల దగ్గరికి పోయినాం. ఆ గ్రామ పరిస్థితి గురించి చెప్పినాం. ఆ గ్రామాలలో ప్రజల బాధల గురించి కూడా చెప్పినాం. వాళ్ళ గుండె కరుగుతలేదు. మేము కొండా సురేఖ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఆమె గుండె కూడా కరుగుతలేదు. ఇలా ఫారెస్ట్ అధికారులకు మీరు జాగ్రత్తగా వినాలి. ఆ ఏరియాలో ఉండే 7 పులులే ఇంపార్టెంట్ అయినాయి. కానీ అక్కడ ఉండే దాదాపు 7 లక్షల మంది ప్రజలు ఎవరైతే కవ్వాల టైగర్ రిజర్వ్ ఉందో వాళ్ళ బాధలు ఏం పడతలేదు వీళ్ళకి. మీరు ఒక్కసారి చూడండి, ముఖ్యమంత్రి ఏమో బంగ్లాలో కూర్చున్నారు, మంత్రి బంగ్లాలో కూర్చున్నారు, అధికారులు ఏమో అరణ్య భవన్లో ఏసీ రూమ్లలో కూర్చున్నారు. రైట్, వీళ్ళేమో 100 కిలోమీటర్లు కాలినడకని వస్తుంది, దాదాపు 400 కిలోమీటర్లు. రైట్. సో వీళ్ళ పిల్లలు, అమ్మలు, నాన్నలు, భర్తలు, భార్యలు అందరూ కూడా ఊర్లలో ఉన్నారు. ఇప్పటికే 2 భక్తులు చచ్చిపోయారు అక్కడ, రోడ్లు లేక. ఆ ప్రాంతం నుంచి ఈ హైవే మీద ఎండ లేదు, వాన వస్తున్నది, ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతుందో తెలియదు, ఎక్కడ వండాలనో తెలియదు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు నడుచుకుంటా ఎవరిని కలవాలనో తెలియదు. హైదరాబాద్కు ముఖ్యమంత్రికి మా గోస చెప్పుకుందామని వస్తున్నారు. నేను ఒక 8 రోజుల క్రితం వచ్చిన, నేను మీ ఊరికి ప్రశాంత్ ఎవరు, మీ దాంట్లో 2 రోజుల క్రితం వచ్చిన మీ ఊరికి. వీళ్ళకు ఎండాకాలంలోనే ఫారెస్ట్ వాళ్ళు భూములు దున్నలిస్తలేరంటే నేను సీదా హైదరాబాద్ నుంచి దిందా 450 కిలోమీటర్లు నడుచుకుని మన వెహికల్ మీద పోయి సీదా వాళ్ళ టెంట్లో పోయి కూర్చున్నా. నేను దాదాపు ఒక 2-3 గంటలు వాళ్ళతో స్పెండ్ చేసిన, వాళ్ళ భూములలోకి పోయినా. ఆ కట్టెను కూడా తెంచే ప్రయత్నం నేను చేసిన. ఫారెస్ట్ వాళ్ళు ఆసిఫాబాద్ జిల్లాలో ఉండే ఫారెస్ట్ అధికారులు అందరినీ తీసుకొచ్చి జిందా గ్రామంలో పెట్టారు. ఆ జిందా అంటే ఎందుకు గొప్పవో నాకు అర్థం కాదు. రైట్, నేను అక్కడి నుంచి చెప్పిన ఆకలి చావుల అంచున దీందా ఉన్నది అని చెప్పిన. ఎందుకు చెప్పిన? ఎందుకంటే ఇవాళ వీళ్ళ పత్తి పంట వేసుకుంటే తప్ప వీళ్ళకు కొట్టనిడదు. ఎవడో ఒక 2-3 వ్యక్తులకు ఒక 40 ఎకరాలు ఉన్నాయని చెప్పి ఊరోళ్ళందరూ కూడా కలపదొంగలు అన్న కాడికి తీసుకొచ్చింది అలా ప్రభుత్వం. మీరు చూడండి, భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో కానీ ఇంకా వేరే ఏజెన్సీలేరా కానీ ఒక్కొక్క భూస్వాములు ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణకు వలస వచ్చి అక్కడుండే గిరిజనులను పెళ్లి చేసుకున్నట్టు యాక్షన్ చేసి, కరెక్ట్ 1 of 70 కింద ఎక్కడ వస్తుందో అని చెప్పి పెళ్లి చేసుకొని ఒక్కొక్కడు 1000 ఎకరాల భూములు రిజిస్ట్రేషన్లు కూడా చేసుకొని అందులో పామాయిల్ తోటలు పెట్టుకున్నారండి. వాస్తవం, పామాయిల్ తోటలు పెట్టుకున్నారు. వాళ్ళ గురించి ఎవడు మాట్లాడతలేడు. అక్కడ దుప్పిని వేటాడతారు, అక్కడ నెమలను వేటాడి వాళ్ళేమో మంచిగా తింటారు. వీళ్ళు 2-3 ఎకరాలు 4-5 ఎకరాలు పత్తి పంట వేసుకుందాం బాంచను అంటే వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టిన. ఇళ్ళకెళ్ళి సురేష్ అనే వ్యక్తిని ఎవరినో జైలుకు కూడా పంపించారు. అప్పుడు కూడా ఫారెస్ట్ అధికారులు ఎవరు సురేష్ ఆయన మీద కూడా కేసు పెట్టి రోజు ఫారెస్ట్ వాళ్ళు బెదిరిస్తున్నారు. అంటే మరి ఇవాళ వీళ్ళ గురించి ఎవరికి పడతలేదు, ఆ ముఖ్యమంత్రికి ఎందుకు పడతలేదు? మరి అక్కడ ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నాడు. రైట్, ఇంతకుముందు సీతక్క ఉండే మినిస్టర్. రైట్, అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దండవిటల్ కూడా ఉన్నాడు. మరి ఒక్క రోజున వచ్చినారంటే మీ ఊరికి వాళ్ళు రాలేదు. మేము ఎన్నోసార్లు ట్వీట్ చేసినాం, ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టినాం, వీళ్ళ దగ్గరికి కూడా పోయినాం చాలాసార్లు. కానీ వాళ్ళ గుండె కరిగితే వీళ్ళ గురించి FDO సుశాంత్ బోబ్డే దగ్గరికి కూడా మేము పోయినాం. వాళ్ళు మేము ససేమిరా వినమంటే మేము ఏమన్నా చేస్తాం, కానీ వాళ్ళు ఎంత జైలుకు పోయినా వాళ్ళు చచ్చినా మంచిదే. మేము మాత్రం హైదరాబాద్ కొంచెం అందరినీ కేసు పెడతా ఉన్నారు, ఫైల్ చేస్తూ ఉన్నారు.
నేను ఇవాళ ఏమడుగుతున్నా ప్రభుత్వాన్ని అంటే, రేవంత్ రెడ్డి నువ్వు కంచా గచ్చిబౌలిలో పోలీసు వాళ్ళు ఫారెస్ట్ అధికారులు ఇవాళ ఇంత ముందుగా చూస్తున్నారు కదా, కంచా గచ్చిబౌలిలో 100 మంది పోలీసు వాళ్ళని పెట్టి 100 బుల్డోజర్లతోని 100 ఎకరాల ఫారెస్ట్ను నాశనం చేసినప్పుడు ఎక్కడ పోయిన ఫారెస్ట్ అధికారులు అండి, ఎక్కడ పోయిన PCCF, ఎక్కడ పోయిన ఫారెస్ట్ అధికారులు, ఎక్కడ పోయిన పోలీసు అధికారులు, ఎక్కడ పోయింది అటవీ హక్కుల చట్టం, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎక్కడ పోయింది, వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్ యాక్ట్ ఎక్కడ పోయింది, ఇవన్నీ ఎక్కడ పోయినాయి? రేవంత్ రెడ్డికి ఒక న్యాయం, దీన్ దప్పలకి ఇంకొక న్యాయమా? కంచా బొచ్చిబోళ్ళు ఒక న్యాయం, దీన్ దాల్ ఇంకొక న్యాయమా? సో ఇవాళ మేము మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాం, దీన్దా ప్రజల పోరాటం న్యాయమైంది. మీరు అధికారులను పంపించండి. మీరు కొండా సూర్యకి వచ్చి అక్కడ ఎందుకు కూర్చోదండి? దీందాలో అటవీ శాఖ మంత్రులు ఎందుకు వచ్చి కూర్చోదు? ఆమె మహిళ కాదా? ఆమెకు పిల్లలు లేరా? వీళ్ళకు పిల్లలు ఉన్నారుగా, వీళ్ళ పిల్లలు ఒకలాగా ఆమె పిల్లలు ఒకలాగానా? సో నిన్న ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా అడవి, మన తెలంగాణలో అడవి ప్రాంతాన్ని రక్షించాలి, మనకు కూడా టైగర్ రిజర్వ్ ఉండే, మన దగ్గర నుంచి పర్యాటకులంతా మహారాష్ట్ర కర్ణాటక పోతున్నారు, తెలంగాణకు రావాలంటున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు ఏ లోకంలో ఉంటున్నారు? ముందు మనుషుల గురించి ఆలోచించండి. మీరు 7 పులుల గురించి ఆలోచిస్తున్నారు, ఏనుగుల గురించి ఆలోచిస్తున్నారు. నోరున్న మనుషుల గురించి ఆలోచించండి. మీ పిల్లలకి ఎంత హక్కు ఉందో వీళ్ళ పిల్లలకు కూడా అంతే హక్కు ఉన్నది. వీళ్ళ తాత తండ్రుల నుంచి కూడా వస్తున్నారండి. అసలు వీళ్ళు లేకపోతే అడవి కథం అయిపోయేది. ఇలా వీళ్ళు ఏమంటున్నారంటే, ఓకే మీరు పోటీ చేసినామంటారు కదా, మా భూములకు వెళ్ళి కొంత చారణ మందమో 20% మేము ఇచ్చేస్తాం, తీసుకోండి, అందులో మొక్కలు వేయండి, మాకేం ప్రాబ్లం లేదు, కానీ మొత్తం భూమిని గుంజుకుంటామంటే మేము ఎక్కడ పోయి బతకాలని అంటున్నారు. మరి అదన్నీ ఆలోచించాలిగా, మంత్రి రావాలి కదా, మంత్రి వచ్చి మాట్లాడాలి కదా. ఇప్పుడు వాళ్ళ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆయన అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటే ఎవడు అడిగాడు? రైట్. మెగా కృష్ణారెడ్డి దోచుకుంటే ఎవడు అడిగాడు? రైట్. కొండా సురేఖ ఎంత గూండాగిరి, కొండామురళి కొండా సురేఖలు ఎంత గూండాగిరి చేసినా ఎవరు అడిగారు? రేవంత్ రెడ్డి 4 అన్నదమ్ములు, సీఎం రమేష్ అని ఒక ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్ను తీసుకొచ్చి వాళ్ళు కబ్జా చేసిన భూముల్లో 4th సిటీ అని పెడితే రిత్విక్ కన్స్ట్రక్షన్ వానికి పోలీస్ బందోబస్తు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. మరి వీళ్ళకి ఎక్కడ ఉంది పోలీస్ బందోబస్తు? వీళ్ళు ఇక్కడ దాకా రావాలన్నా? ఏమన్నా ఆలోచించండి. ఇవాళ తెలంగాణ మూగపోయింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దోచుకుంటున్నది. ఇవాళ బీజేపీ కూడా ఏం చేస్తుంది? ఇక్కడ సిర్పూర్ ఎమ్మెల్యే బీజేపీ పాల్వాయి హరీష్ బాబు వచ్చిండు, ఒక్కసారి నడిచిండు 1 కిలోమీటర్ వెళ్ళబడి. నరేంద్ర మోడీకి చెప్పాలిగా వీళ్ళ బాధ. అటవీ శాఖ కేంద్ర ఎన్వైరన్మెంట్ వాళ్ళ కూడా మినిస్ట్రీ ఉంది కదా, వాళ్ళ గురించి చెప్పాలిగా. ఇవాళ హరీష్ బాబు కూడా ఏం మాట్లాడతారు అంటే, ఏమన్నా కానీ ఓట్లప్పుడు మాత్రం వస్తారు, అవ్వా అయ్యా బాంచను అని కాలు మొక్కుతారు. మరి ఏమైంది? ఇవాళ ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకోసం? సరే నేను ఆ రోజే చెప్పిన, వీళ్ళకు నిజంగా భూమి చేసుకొని ఇవ్వకపోతే వీళ్ళు ఆకలి చావులతో చస్తారు, మరో గాజా అవుతుంది. ఇది ఎవరు ఆలోచించాలి? సో అందుకొరకు నేను పూర్తిగా తప్పకుండా నేను కూడా ఫారెస్ట్ అధికారులతో ఇంతకుముందు కూడా మాట్లాడినా, మళ్ళీ కూడా మాట్లాడుతూ, ఇది చాలా న్యాయబద్ధమైన పోరాటం. వీళ్ళు హైదరాబాద్ రాకముందే రేవంత్ రెడ్డి గారికి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు ఇవన్నీ వీళ్ళ లోపల భూస్వాములు ఉన్నారా ఉంటే చూడండి, ఆ భూస్వాములు ఎవరు వచ్చి చూడండి, వాళ్ళకి ఎన్ని బంగ్లాలు చూడండి, వాళ్ళకి ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి చూడండి. భూస్వాములకి ఇట్లున్నారా? వీళ్ళు భూస్వాములు మెడల కనీసం ఒక పావుతుల బంగారం కూడా లేదు. వీళ్ళ లోపల భూస్వాములు ఎవరు ఉన్నారా? ఎవరు కనిపిస్తున్నారు? భూస్వాములు ఎవరన్నా? భూస్వాములు అంటే వాడు మెర్సిడీస్ బెంచ్ కార్లో తిరుగుతారు వస్తారు. సో వీళ్ళు కన్నీళ్లు పెట్టుకొని ఇలా వస్తూ ఉన్నారు. అందుకొరకు నేను మళ్ళొకసారి తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళు హైదరాబాద్ రాకముందే మీరు అధికారులను అక్కడికి పంపించి వీళ్ళ సమస్య పరిష్కారం చేయాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా కొండా సురేఖ గారిని, అలాగే రేవంత్ రెడ్డి గారిని, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని, జూపల్లి కృష్ణారావు గారిని తప్పకుండా ఈ సమస్యను పరిష్కరించే విధంగా వాళ్ళందరినీ ముఖ్యమంత్రి దీందా గ్రామానికి పంపించి ఈ సమస్య పరిష్కారం చేయాలి. సార్, ఇప్పుడు ఆసిఫాబాద్ ఆల్మోస్ట్ ఆల్ మహారాష్ట్ర బార్డర్ నుంచి నడుచుకుంటూ వస్తున్న ఈ 400 కుటుంబాలకు సంబంధించిన ఈ బిడ్డలందరూ ప్రభుత్వానికి చేరలేదా సార్? ఈ వార్త అనేది ప్రభుత్వానికి చేరదా? ఇంటెలిజెన్స్ ఉండదా? ప్రభుత్వానికి కలెక్టర్లు ఉండరా? అసలు చాలా మంచి ప్రశ్న. చేరుతుందండి, కానీ వీళ్ళు వెనక ఎవరు లేరు. ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఒక వార్త లేదు సార్. మేము మా యూట్యూబ్ ఛానల్ వైజ్ గా వస్తున్నాం తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక్క వార్త లేదు. ఎవరు రాయరు. ఎందుకంటే వీళ్ళని ఏమున్నది, వీళ్ళని ఒక ఓటర్లుగా చూస్తున్నారు. ఓ ఆ రోజు పవల్ అంటే ఒక 90 ml బాటిల్ ఇస్తేనో ఒక 500 రూపాయలు ఇస్తే వీళ్ళు మనకు ఓట్లు వేస్తారు కదా. వీళ్ళని ఒక్కరిని పట్టించుకోకపోతే ఏమవుతుంది? మనకు హైదరాబాద్ చుట్టుపక్కల భూములు మన చేతులు ఉంటే చాలు, వాటిని మనం కబ్జా చేయగలిగితే చాలు. మీడియా కూడా అంతే. ఏమున్నది? వీళ్ళు ఇంకా ఎవరున్నారండి? వీళ్ళు మా పేపర్ చదువుతారా చదవరు, ఎందుకు? ఏమున్నది? నడుస్తుంది, ఏం కాదు.
వాళ్ళకు రేవంత్ రెడ్డి నుంచి వచ్చే అడ్వర్టైజ్మెంట్లు ఇంపార్టెంట్ మీడియాకు, అంతకుమించి ఏమున్నది? అంతే కదా, వీళ్ళేమైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటోళ్ళ, లేకపోతే వీళ్ళేమైనా మీడియా సర్క్యులేషన్ పెంచేటోళ్ళ, లేకపోతే వాళ్ళేమైనా న్యూస్ రాస్తే అయ్యో మా న్యూస్ రాయకు అని అనేటోళ్ళ వీళ్ళంతా. వాళ్ళెప్పుడు మీడియా ఎప్పుడు కూడా డబ్బున్న వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉన్నది. ఇవాళ మీడియా అంతా కూడా ఆంధ్ర ప్రాంత వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. వీళ్ళు తెలంగాణల గురించి ఏం రాస్తారు మీడియా? ఆంధ్రజ్యోతి రాస్తుందా, లేకపోతే ఈనాడు రాస్తుందా, లేకపోతే సాక్షి రాస్తుందా? ఎవరు రాస్తారండి? సో అందుకొరకు ఇది చాలా జెన్యూన్ సమస్య. వీళ్ళు హైదరాబాద్ రాకముందే రేవంత్ రెడ్డి ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా, ఏమాత్రం మానవత్వం ఉన్నా అర్జెంటుగా కొండా సురేఖని ఇక్కడికి పంపించాలి. వీళ్ళతో మాట్లాడేట్టుగా చూడాలి. బీఆర్ఎస్ పార్టీ వైపున కావచ్చు, మీరు ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసింది కాబట్టి ఈ ఇష్యూను ఇంకా ఎంత లెవెల్కు తీసుకెళ్ళదలుచుకున్నారు సార్? ఎలా ముందుకు వెళ్తే వీళ్ళకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఒకటేమో మేము న్యాయ పోరాటం చేద్దాం అనుకుంటున్నాము. సో ఒకటి న్యాయ పోరాటం, రెండోది బీఆర్ఎస్ పార్టీ దీన్దా పోరాటాన్ని ప్రతి గ్రామంలో కూడా ఈ దీన్దా ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి బీఆర్ఎస్ పార్టీ ప్రతి గ్రామంలో కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలనుకుంటే, ఎట్లయితే కంచి గచ్చిబౌలి పోరాటం జరిగిందో అదే విధంగా దీన్దా ప్రజల పోరాటం గురించి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా దీన్దా ప్రజల న్యాయమైన పోరాటం గురించి ప్రజలందరికీ కూడా చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా న్యాయ పోరాటం కూడా చేస్తాం. అవసరం అనుకుంటే హైకోర్టులో పిటిషన్ కూడా ఫైల్ చేస్తాం. వీళ్ళు హైదరాబాద్ రాకముందే వీళ్ళ సమస్య పరిష్కారం కావాలి, లేకపోతే వాళ్ళ పిల్లల పరిస్థితి, వీళ్ళందరి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. తప్పకుండా మేము పోరాటం చేస్తాం. కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా పోరాటం చేస్తాం. ఫస్ట్ నుంచి కూడా వీళ్ళ పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నది బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళకు ఎలాంటి ఇబ్బందులు జరగలేదు. వాళ్ళు కూడా చెప్పింది సార్, నేను కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. తప్పకుండా వాళ్ళ వైపు ఉంటాం. సార్తో ఏమైనా మాట్లాడతారు? ఎవరన్నా మీరు? నేను నడుస్తా వాళ్ళకి. నడవండి, మీరు మాట్లాడండి, సార్తో మాట్లాడుతూ ఉండండి. హైదరాబాద్ మాకు తెలియదు, కొత్తగా వస్తారు. వీళ్ళతో వచ్చి ఏమన్నా మాకు సాయం చేస్తే తప్ప మాకు ఏదైనా అర్థమైతే తప్పకుండా నేను ఎక్కడ బందోడు చెప్తాను, మా ఏడ దీని చెప్తుంది సార్. మా రోళ్ళకు వెళ్ళాం, ఏ మూల ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం సార్. మాకు ఎటైనా గతి లేదు, ఎటేం అర్థం అవుతలేదు. నడిచి కాళ్ళు పోతాను, జ్వరాలు వస్తున్నాయి అందరికి. అలా ఇక్కడ పండుకున్న బస్ స్టాండ్లో ఉంటారు. మరి పండుకున్నాడు ఎక్కడ పండుకుంటారు? ఎన్నో బస్ స్టాండ్లో పోంటారు, ఆడేడు దోమలు గుట్ట పండుకుంటూ వస్తాను సార్. ఇవి చచ్చినా కనపడదు అనుకుంటున్నాను వెళ్ళాను సార్. ఎన్ని రోజులు అని అక్కడ ఉన్నాయి తిండి లేకుండా అయిపోయినవి. సంవత్సరం ఫారెస్ట్ వాళ్ళు మొత్తం 5-6 చేసి పిల్లేటి మొత్తం 4 ఇళ్ళు తీస్తాను. మొత్తం 4 ఇళ్ళు తీస్తాను. తూర్పు పక్కల నుంచి 4 ఇళ్ళు తీస్తాను. నాకు 6 ఎకరాలు సార్. మొత్తం 4 ఇళ్ళు తీసిండు. అప్పుడు ఏం లేకుండా సార్, ఇన్ని సంవత్సరాలు మాకు ఏ డోకా లేకుండే. ట్రాక్టర్లు పెట్టుకున్నాం, దున్నుకున్నాం, అన్ని చేసుకున్నాం. ఈ సంవత్సరమే పట్టు తీసిన కాడ నుంచి కట్టె బీకనియలే, మమ్మల్ని చేనులకు పోనీయలే. మా మంచాల మీద ఆలే కావాలి వేసుకున్నాడు, మా గుడిసెల మీద ఆలే కావాలి వేసుకున్నాడు. మాకు పోతే పత్తి కావాలి ఇట్లా గుంజుకున్నాడు. ట్రాక్టర్లను సీజ్ చేస్తామని బెదిరించి 1-2 ట్రాక్టర్లను పట్టకపోయిండు. ఇక భయపడి మేము ఊకున్నాం. ఎవరమని మాట్లాడేటోళ్ళు ప్రవీణ్ సార్కు వాళ్ళకి చెప్పేటోళ్ళకి ముందుకు వస్తే మా మీద కేసులు పెడతాను సార్. కేసులు పెడతాను. మేము ఇప్పుడు హైదరాబాద్ బయలుదేరిన మళ్ళీ ముంగట ఎవరెవరు నడతాను లిస్టు తయారు చేసుకున్నాను. మొత్తం కేసులు పెడతాం. వచ్చిన తర్వాత జైళ్ళకి తోలుతామన్నారు. మేము ఇంటికి అయినా జైల్లో ఉన్నట్టు అవుతాను. మాకు జైల్లో పెట్టినా 20 సచ్చిన మించి దాన్ని వెళ్ళాను సార్. మాకు ఇంటికి అన్న జైల్లో వచ్చే మా అన్నం దొరుకుతుందేమో, ఆ అన్నాలు తినుకుంటూ బతుకుతాం. ఇంటికి పోయి ఏం చేస్తారు సార్? ఏమో తిన్నామంటే తిండికి లేకుండా అవుతారు. మేమేమంటే పని చేస్తేనే, ఏమన్నా కష్టపడి పని చేస్తేనే ఏడాది తిని ఏ రాజమందం మందులకు గిందులకు గంగ మా మందం మిగిలేటి సార్. మరో సంవత్సరం వరకు వీళ్ళు పత్తి వేసుకుంటే తప్ప వాళ్ళ పొట్ట నిండదండి. కరెంటు లేదు మాకు, కరెంటు సింగిల్ ఫేస్ కరెంటు మాకు, పట్ట జాగాలు లేవు, బోర్వెల్ లేదు, ఇంటికాడ కూడా బోర్లు రేనిత్తలేదు. ఇక అక్కడ చూస్తే ప్రవీణ్ సార్ కూడా చూసిండు. ఒక రోడ్డు లేదు, ఇప్పుడు బస్ వచ్చేది. ఆ పొక్కల గురించి బస్సు కూడా వస్తలేదు మా ఊరికి. అక్కడ చూస్తే అసలు తెలంగాణలో ఉన్నాం ఎక్కడున్నాం అర్థం కాకుంటున్నారు సార్. ఇటు చూస్తే ఎట్లున్నది, మా ఏరియా చూస్తే ఎట్లున్నది.
అటు ఓట్ల మన్న వాడుకుంటాను తప్ప మమ్మల్ని ప్రజల్ని ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఈ నోటి నుంచి ఏం మాటలు చెప్పడం మాకు అర్థం అయితే లేదు సార్. చెప్పి ఏదైనా మీడియా మిత్రులు కానీ ఎవరు కానీ మమ్మల్ని చంపుతీటే చంపులు లేకుండా ఇంటికి తోలి పోలీసు వాళ్ళు వస్తారు. మమ్మల్ని ఏమన్నా వస్తామని మా మైండ్ పని చేయకుండా అయిపోతుంది. మెల్లగా బాబు మెల్లగా. ఇక మా జాగాలు మాకు ఇక్కడనేం పోయి బతుకుతాము, లేకపోతే ఇంకేనా రోడ్ల మీద పడేసి లారీల కింద పడి చచ్చిపోదు. ఇంటికి పోయి ఇంకేం చేసి బతుకుడు మేము. ఏ బస్ కింద లారీ కింద ట్రైన్ కొద్దికి చచ్చిపోయింది నయమున్నట్టున్నది సార్ మా బతుకు. ఏమన్నా ఎవరికన్నా అడ్డం తిరిగినామా మా బతుకులు మేము బతుకుతాను. ఒకరిని మాట్లాడేటోళ్ళం కాదు, ఒకళ్ళు జోలికి వచ్చేటోళ్ళం కాదు. మేము ఏమన్నా ప్రభుత్వాన్ని వ్యతిరేకించి గయ్యిన్లు అడిగేటోళ్ళు మా గుడిచెల్లలో బతుకుంటుంటాను. మేము మూలకు బతికేటోళ్ళం కూడా ఎలక పొక్కలు ఉంటే పొక్కలకి వెళ్ళి ఏం నిలిపోసి తీసినాడు చేస్తాను సార్ మామూలు. తీసుకుంటారా బస్ షెల్టర్ దగ్గర సార్? ఒకసారి కొంచెం బాగండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు బంగళాలో ఉంటూ వందల మంది పోలీసు పహారాలో ఉంటూ మరి మీరేమో మీకు కావాల్సిన ఆస్తులన్నీ కూడా జాగ్రత్తగా ఎవ్వరికి మూడో కంటికి తెలియకుండా దోచుకుంటారు. రకరకాల జీవోలు పెట్టి రకరకాల డైవర్షన్ టాక్టిక్స్ యూజ్ చేసి మీరేమో మరి మీ ఆస్తులు పెంచుకుంటా ఉన్నారు. కానీ పేద ప్రజల పరిస్థితి పూర్తిగా మర్చిపోయినారు. ఇవాళ నేను ఏ సిర్పూరు నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేసినో ఆ సిర్పూరు నియోజకవర్గ ప్రజలు, అక్కడి రైతులు, ప్రత్యేకించి దీందా అనే గ్రామం తెలంగాణ మహారాష్ట్రలో బార్డర్లో ఉండే గ్రామం, ప్రాణహిత నది ఒడ్డున ఉండే గ్రామం, ఆ గ్రామం నుండి మీ ఫారెస్ట్ అధికారుల నిర్వాహకం వల్ల ఇలా ఆకలి చావులకు అంచుల్లో ఉన్నారు. వీళ్ళ దాంట్లో ఎవరికన్నా ఏమైనా అయితే, వీళ్ళ ఇళ్లలో ఎవరైనా ఆకలి చావుతో చస్తే, ఈ నేషనల్ హైవే మీద రాజీవ్ రహదారి మీద వీళ్ళు ఎవరైనా ప్రమాదవశాత్తున చనిపోతే, ఆకలితో చనిపోతే, పాములు గుట్టి చనిపోతే దానికి కారణం మీరే రేవంత్ రెడ్డి గారు. మీరు కొండా సురేఖ మాత్రమే, ఇంకెవరు కాదు. వీళ్ళు 400 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నారు. ఎక్కడ తింటున్నారో తెలుస్తలేదు, ఎక్కడ బంటున్నారో తెలుస్తలేదు. వీళ్ళు అడుగుతున్నదంతా వాళ్ళ భూములు, పోడు భూముల మీద వాళ్ళకి హక్కులు ఇవ్వమని. వాళ్ళు ఏవైతే పోడు చేసుకుంటున్నారో 50, 60, 70 సంవత్సరాల నుంచి, తాతల నాటి నుంచి పోడు చేసుకుంటున్నారో ఆ పోడు భూములను వ్యవసాయం చేసుకోమని, హక్కు ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. మేమందరం కూడా మీ ఫారెస్ట్ అధికారులందరిని అడిగినాం, ఎఫ్డిఓని అడిగినాం, డిఎఫ్ఓని అడిగినాం, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ని అడిగినాం, ఆనాడు ఉండే పీసీసీఎఫ్ దోబ్రియాల్ గారిని కూడా అడిగినాం, వీళ్ళ బతుకనివ్వండి అని చెప్పి. కానీ మీ అధికారుల గుండె గరగడం లేదు. కొండా సురేఖ గారికి అయితే ఏ మాత్రం అవగాహన లేదు. జిల్లా ఇన్ఛార్జ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి 7 పులులు, లేకపోతే అక్కడుండే జింకలు ఇంపార్టెంట్ అయినాయి, కానీ ఇక్కడుండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంపార్టెంట్ కాదు. అది క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మీరు టైగర్ రిజర్వ్ అని జీవో 49 తీసుకొచ్చిండ్రు, జీవో 17 అని చెప్పేసి కోడిగుడ్ల కుంభకోణానికి తెరలేపిండ్రు. కానీ ఈ పేద ప్రజల గురించి ఆలోచిస్తలేరు. వీళ్ళెవ్వరు కూడా భూస్వాములు కాదు, వీళ్ళెవ్వరు కూడా భూ కబ్జాదారులు కాదు. వీళ్ళు నిజంగా భూస్వాములు అంటే వీళ్ళ ముఖాలు చూడండి, ఒక్కసారి వీళ్ళ ముఖాలు చూడండి, వీళ్ళ మెడలో దండలు చూడండి, వీళ్ళు వేసుకున్న బట్టలు చూడండి, వీళ్ళు వేసుకున్న చెప్పులు చూడండి, వాళ్ళ ఇళ్ళకి వచ్చి చూడండి, వాళ్ళు తిరిగే మోటార్ సైకిల్లో, కారులో చూడండి. ఒక్కని కూడా కారు కూడా ఉండదు కనీసం. ట్రాక్టర్లు కూడా రెంట్కి తెచ్చుకుంటారు. మోటార్ సైకిళ్ళు అతి కష్టం మీద కొనుక్కుంటారు. ఒకటే పంట పండుతుంది, పత్తి పండుతుంది. పత్తితో వచ్చిన డబ్బుతోనే బియ్యము, పప్పు, నూనె, కారం, ఉప్పు అని కొనుక్కొని బతుకుతారు. ఇవాళ మీరు పత్తి వేసుకొని ఇవ్వలేదా? 600, ఎంతమంది ఉంటారు మన ఊర్లో? 1000 మంది,
400 కుటుంబాలను పత్తి కూడా వేసుకొని ఇవ్వలేదు మీరు. ఇంకా వాళ్ళు ఎట్లా బతుకుతారండి? ఎట్లా బతుకుతారు? మీ అధికారులు అడిగితే వాళ్ళంతా ల్యాండ్ గ్రాబర్స్ అంటారు. ల్యాండ్ గ్రాబర్స్కి ఇట్లుంటారా? ఆ ల్యాండ్ గ్రాబర్స్ అంటే ఇగో ఎట్లుంటారు ల్యాండ్ గ్రాబర్స్ అంటే? మీ దగ్గర కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది మినిస్టర్లు ఉన్నారు. మీరు కంచా గచ్చిపోలేండి ల్యాండ్ గ్రాబ్ మీరు చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. మీరు ల్యాండ్ గ్రాబర్. కొంచెమన్నా హృదయం ఉండాలిగా మీకు. మీ కొండా సురేఖ ఒక్కరోజు వచ్చిందా? మీ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణ ఒక్కసారి వచ్చిండా? మీ చీఫ్ సెక్రటరీ కానీ, మీ డీజీపీ కానీ, మీ బీసీసీఎఫ్ కానీ ఎవరైనా వచ్చిండ్రా అక్కడికి? లేకపోతే మీ మంత్రులు ఎవరైనా వచ్చిండ్రా? మీ ఎమ్మెల్యేలు వచ్చిండ్రా అక్కడికి? ఒక్కరు కూడా రాలేదు. మొత్తం ఫారెస్ట్ వాళ్ళందరూ దీంతో ఒక క్యాంపుగా, ఒక పెద్ద క్యాంపుగా పెట్టుకున్నారు. వీళ్ళ ఇళ్ళని కూడా ఆక్యుపై చేసిండ్రు. అక్కడ పెద్ద పెద్ద మంచెలు కట్టుకున్నారు, యూనిఫామ్లో వచ్చిండ్రు. ఇట్లా ఎవరైతే పాదయాత్ర చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెడతామంటున్నారు. కొంతమందిని యువకులను జైలు కూడా పంపించిండ్రు. ఎందుకయ్యా మీకు అంత కసి రేవంత్ రెడ్డి? లగచర్లలో అట్లనే చేస్తేవి, దీందాలు ఇట్లనే చేస్తేవి, ఇంకెన్నో గ్రామాలు అట్లే చేసి ఇలా 4th సిటీ పేరు మీద కుందారము, అజ్లాపూర్ గ్రామ భూములను కబ్జా చేస్తేవి, కంచా గచ్చిపోలను అట్లే చేస్తున్నావు. ఫారెస్ట్ అధికారులారా, మీకు నిజంగా దమ్ముంటే కంచా గచ్చిపోలిలో ఎందుకు మీరు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టలేదు? ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్ యాక్ట్ కింద ఎందుకు కేసు పెట్టలేదు రేవంత్ రెడ్డి మీద? వీళ్ళ మీద ఎందుకు పెడతారు? తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నంత కాలం వీళ్ళకి ఎవరికి కూడా అన్యాయం జరగలేదు. వీళ్ళందరూ అదే చెప్తున్నారు. వీళ్ళు క్షేమంగా వాళ్ళ భూములు వాళ్ళు సాగు చేసుకున్నారు, వాళ్ళ పొట్ట వాళ్ళు నింపుకున్నారు. ఒకరిని దోపిడీ చేసిన వాళ్ళు కాదు వీళ్ళు. ఇవాళ ఎంత ఘోరం! కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే వీళ్ళ నోటికాడ కూడు తీసేసిండ్రు. వీళ్ళ పిల్లలు ఎట్లా బతుకుతున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఎక్కడ వంటున్నారో తెలియదు, ఏ బస్ స్టాండ్లో తింటున్నారో తెలియదు, ఏం తింటున్నారో తెలియదు. జనాలు బిచ్చం వేస్తే ఆ బిచ్చం కూడు తిని ఇలా బతుకుతా ఉన్నారు వీళ్ళు. అవసరమే ఉందండి వీళ్ళకు? రేవంత్ రెడ్డి నువ్వు ఆ పని చేస్తావా? రేవంత్ రెడ్డి నువ్వు ఒక 3 కిలోమీటర్లు పాదయాత్ర తెలుస్తుంది. 400 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నారు ఈ ప్రజలందరూ కూడా. ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడతలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రజల తరపునే బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్లకు అన్యాయం కానివ్వం. మీరు పోలీస్ కేసులు పెట్టినా, ఫారెస్ట్ వాళ్ళని అందరినీ కూడా ఊరంతా వల్లకాడు చేసినా కూడా, మీరు మమ్మల్ని హైదరాబాద్ హుసేన్ సాగర్లో చంపినా కూడా మేము ఈ దీంజా ప్రజల పక్షంలో ఉంటాము. మేము ఈ 400 కిలోమీటర్లు రేవంత్ రెడ్డి ఇలా వీళ్ళ 400 కిలోమీటర్లు నడిపిస్తున్నావు కదా, నీకు ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఉసురు తగలక మానదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. అందుకొరకే మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్తున్నా, ఈ దీందా ప్రజలు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనది. దీనికి వీళ్ళకు సపోర్ట్ చేయాలని చెప్పేసి, వీళ్ళందరి గురించి మీరందరూ కూడా కొట్లాడాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి జై తెలంగాణ, జై కేసీఆర్.